సార్ శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి వచ్చి భారీ బహిరంగ సభ పెట్టి ఉద్దానం కిడ్నీ బాధితులను మేమే ఉద్ధరించామన్నట్టుగా ఆయన మాట్లాడిన పరిస్థితి ఏంటి, అసలు వాస్తవం ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలోన ప్రజాస్వామ్యవాదులు అందరూ సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈరోజు కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా పూర్తి డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. అసలు ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, గుడ్ గవర్నెన్స్ చేయవలసిన ఒక ముఖ్యమంత్రి కానీ అతని క్యాబినెట్ కానీ వచ్చిన డే 1 నుంచి కూడాను కన్స్ట్రక్షన్ వైపు అతని మైండ్ లేకుండా ఏదైతే ప్రజావేదిక ప్రజల ధనంతో కట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వ కార్యక్రమాలన్నీ దాంట్ నుంచి నిర్వహిస్తున్న తరుణంలో మరి అటువంటిది చంద్రబాబు కట్టాడు కాబట్టి నేను కూలుస్తాను అని చెప్పేసి ఫస్ట్ డిస్ట్రాక్షన్స్తో స్టార్ట్ అయిన ఈ డిస్ట్రాక్షన్ ముఖ్యమంత్రికి ఖచ్చితంగా రాబో 2024లో ప్రజలు అన్ని వర్గాలు, ఈరోజు ఉద్యోగులు కానీ, ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ, కాకపోతే కార్మికులు కానీ, ఈరోజు ఏదైతే భవన నిర్మాణిక కార్మికులు కానీ ప్రతి ఒక్క వ్యవస్థ కూడాను ఈ ప్రభుత్వం తాలూకా గవర్నెన్స్ మీద పూర్తి అసమ్మతితో, పూర్తి వ్యతిరేకతతో ఉన్న ఈ తరుణంలో ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోవడానికి మరొక 70-80 రోజులు మాత్రమే ఉందని చెప్పేసి అన్ని సర్వే నివేదికలు కూడా వాళ్ళకి చెప్తున్న ఈ తరుణంలో ఆయన ఒకే ఒకటి చేస్తున్నాడు. ఆయన మారకుండా ఆయన మా తాలూకా ఎమ్మెల్యేలు మారడం వలన పరిస్థితి లేదు. ప్రజలు ప్రామాణికం ఏమిటంటే పరిపాలన. ఈ పరిపాలన అనేది 100% అతను డ్యామేజ్ అయిపోయాడు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ ఆ ప్రభుత్వం మళ్ళీ ఎలక్ట్ కావడం అనేది ప్రశ్న లేదు. చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అయి అమరావతి నుంచి చివరి గ్రామాల వరకును ఈ 13 జిల్లాల అన్ని గ్రామాల వరకును అభివృద్ధి మంత్రంలో అతను ముందుంటాడని, తెలుగుదేశం పూర్వవైపు వస్తుందని ప్రజలు ముక్తకంఠంతో నమ్ముతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా ఒకటే నినాదం పట్టుకున్నాం, ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటూ కూడా పదే మీటింగులు పెట్టడం, లేదంటే 3 రాజధానులు అనే అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, ఎన్ని చేసినా ఈ రోజు వరకు కూడా ఉత్తరాంధ్ర మీద ఆయనకున్న ఏదైతే చెప్తా ఉన్న ప్రేమ ఎంతవరకు వాస్తవ రూపంలో చూపించగలుగుతా ఉన్నాడు, అండ్ అభివృద్ధి పదంలో ఆయన చెప్పిన అభివృద్ధి అక్కడ ఏం జరుగుతా ఉంది? అసలు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తామని జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ ఉత్తరాంధ్రలో ఉన్న సీనియర్ మంత్రులు ధర్మాన ప్రసాదరావు కానీ, బొత్స సత్యబాబు కానీ, వీళ్ళందరి తాలూకా క్యారెక్టర్స్ కానీ, వీళ్ళ తాలూకా వ్యవహారం కానీ ఉత్తరాంధ్ర ప్రజానీకానికి పూర్తి స్థాయిలో అవగతమైంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో కూడాను సింగిల్ క్యాపిటల్ ఉన్న ఈ తరుణంలో ఒక న్యూలీ ఇంట్రడ్యూస్డ్ స్టేట్కి ఒకే రాష్ట్రం ఇచ్చినప్పుడు ఆ రాష్ట్ర క్యాపిటల్గా ఇదే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ అసెంబ్లీ సాక్షిగా యాక్సెప్టెన్స్ ఇచ్చి మళ్ళీ ఇతను అధికారంలోకి వచ్చిన వెంటనే 3 రాజధానులని తెర మీదకి తెచ్చి ఇతను స్వప్రయోజనాల కోసం ఇతని తాలూకా ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈరోజు వైజాగ్లో ఏదైతే అతని తాలూకా ఎంపీ కానీ ఈయన కానీ వాళ్ళ తాలూకు సొంత ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు వైజాగ్ని క్యాపిటల్గా చూపుతున్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు వీళ్ళ తాలూకా ప్రవర్తన కానీ వీళ్ళ తాలూకా తీరుడు కానీ ఈసడించుకున్న పరిస్థితి. ఈరోజు అమరావతి రైతులు అరసవిల్లు వస్తే బ్రహ్మరథం పట్టి ఉత్తరాంధ్ర ప్రజానీకం వాళ్ళని ఆస్వాదించారంటే ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా మనోభిప్రాయాలు మీకు దాని ద్వారానే మీకు స్పష్టం చేయదలిచారు. ఈ రాష్ట్రానికి అమరావతి ముద్దు, 3 రాజధానులు వద్దు అనేది అక్కడోటి ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలు విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం జిల్లాలు కానీ ముక్తకంఠంతో అక్కడున్న వలస కార్మికులకు కానీ, అక్కడున్న పేద ప్రజానీకానికి కానీ ఒక స్ట్రాంగ్ క్యాపిటల్ ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరుగుద్దనేది. అదే రాష్ట్ర ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, ఒకే క్యాపిటల్ ఉన్నప్పుడు ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రామ్ అవుద్దనేది మా ప్రజల తాలూకా అభిప్రాయం అని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు అంటా ఉన్నట్టు నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఒకటే రాజధానులను కోరుకున్నప్పుడు, 3 రాజధానులు వద్దని కోరుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఎందుకని బలవంతంగా మీ మీద అది రుద్దే ప్రయత్నం చేస్తుంది? ఈరోజు 5 సంవత్సరాలు అమరావతి అభివృద్ధి చేయలేదు సరికదా, కొత్త కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడాను ఈయన చేయలేకపోయాడు. ఈరోజు ఎలక్షన్కి మరిన్ని రోజులు లేదు. ఈ అనంతకాలంలో ఏదో ఒకటి ప్రజలను మభ్యపెట్టడానికి ఒక్క ఛాన్స్ ఇస్తే మీకు భవిష్యత్తు బంగారం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఆ ఛాన్స్ రాలేదు, డిస్ట్రాక్షనే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 3 రాజధానులు నాటకంతో
ప్రజల్ని ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి అక్కడోటైనా కొన్ని సీట్లు సంపాదిద్దాం అనేది ఇతని తాలూకా ఎజెండా. ఈ ఎజెండా అనేది ఉత్తరాంధ్ర ప్రజానీకం ఆర్థికంగా వెనుకబట్టిదారు కావచ్చు, కానీ ఆ రోజు స్వతంత్రం వచ్చిన నుంచి కూడాను స్వతంత్ర పార్టీ మరి ఏదైతే సర్దార్ గౌతులచ్చన్ గారి నుంచి ఉత్తరాంధ్ర ప్రజానీకం నక్సల్బరీ పోరాటాలు ఇవన్నీ కూడాను ప్రభుత్వం ప్రజలకి నష్టం చేస్తున్నప్పుడు తిరుగుబాటు అనేది ఉత్తరాంధ్రలో ఈ భారతదేశంలో నక్సలైట్ పోరాటం ఎక్కడైనా వచ్చిందంటే అది ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం కొండల్లో పుట్టింది. అది మాకు పోరాటం అనేది మాకు కొత్త కాదు. ప్రజలకి మోసం జరుగుతున్న తరుణంలో ప్రభుత్వాలపై తిరుగుబాటు ఎగరేయడం అనేది ఉత్తరాంధ్ర ప్రజానీకానికి తెలుసు. చాలా ఇంటెలిజెంట్ పబ్లిక్ అక్కడ ఉంది. ఈ ప్రభుత్వంకి నూకలు చెల్లాయి, ఈ ప్రభుత్వంకి కాలం చెల్లిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి అప్పలరాజు గారు, మీ ధర్మాన ప్రసాద్, ప్రధానంగా అప్పలరాజు గురించి మాట్లాడారు. ధర్మాన ప్రసాద్ గారు అయితే ఆయన మీడియా ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడతారు, మీకు ఇచ్చే పథకాలతో రోడ్లు వేయొచ్చు, మీరు పథకాలు తీసుకోమాకండి రోడ్లు వేస్తామని చెప్తూ ఉంటారు. అప్పలరాజు గారు అయితే లోకేష్ మీద చంద్రబాబు మీద విమర్శలు చేస్తారు. అసలు ఆయన నియోజకవర్గంలో అన్నా కూడా ఆయన విజయవాడలోనే ఎక్కువ ఉంటున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు? మీకు ఈరోజు అండి అప్పలరాజు ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు దివంగత ఎన్టీఆర్ ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీస్ని ప్రధాన భూమికగా తీసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయాలని చెప్పేసి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఏదైతే ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీని కానీ అదర్ బీసీస్ని ప్రతి ఒక్కరు ఎవరైతే చదువుకు దూరంగా ఉన్నా అన్ని సామాజిక వర్గాలని ఆ బీసీ హాస్టల్స్లోని సీట్లు ఇచ్చి వాళ్ళకి అక్కడే చదువు చెప్పించి నాణ్యమైన విద్యలను ఇప్పించడం తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎజెండా తీసుకుంటే ఆ ఎజెండాలో భాగమే ఈ సీదిరి అప్పలరాజు. ఆ రోజు ఎక్కడో ఉన్న సీదిరి అప్పలరాజు అతను పెట్టిన బీసీ హాస్టల్ ద్వారా అతని ద్వారే మెరిట్ స్టూడెంట్గా మరి మెడల్ తీసుకొని ఈరోజు ఒక డాక్టర్గా అతను ఎమర్జ్ అయ్యి ఈరోజు అదే వ్యవస్థని ఆయన విమర్శిస్తున్నాడంటే ఆయన నైతికత కానీ ఆయన వ్యక్తిత్వాన్ని కానీ ఈరోజు అతను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన వారు కూడాను వైట్ బియ్యం కార్డు ఉన్న మంత్రి. అతనికి అసలు న్యాచురల్ జస్టిస్ కానీ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్కి వ్యతిరేకంగా ఒక ప్రిన్సిపల్గా ఉన్న ఒక ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి వైట్ కార్డు తీసుకోవడం అనేది ఎంతవరకు సబస్సు? అటువంటి వ్యక్తులు ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం తెలుగుదేశం పార్టీ కోసం కింజరాపు ఫ్యామిలీ కోసం మాట్లాడడానికి అతనికి లోక స్టాండీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అతనికి ప్రజాకోర్టులో గుణపాఠం చెప్పడానికి ఎక్కువ టైం లేదు. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అతనికి బుద్ధి చెప్పిన రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఫైనల్గా ఇంకా మీరు అన్నట్టు 80-90 రోజులే ఉంది ఎన్నికలకి. అధికార పార్టీ సీట్లు కావాలి, అధికార పార్టీ ఎమ్మెల్యేలను మార్చుకుంటూ 175 అంటూ వెళ్తూ ఉంది. తెలుగుదేశం ఇంకా ఫైనల్ చేయాల్సిన సీట్లు చాలా ఉన్నాయి 175 స్థానాల్లో కూడా. ఎట్లా ఉంటుంది అంటారు పరిస్థితి? ఈరోజు మేము సర్పంచ్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలోన సర్పంచ్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ వాలంటీర్ వ్యవస్థల్ని బలం చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస ప్రభుత్వం స్థానిక సంస్థలని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల్ని కలవడానికి సర్పంచ్ల సంఘం మీటింగ్గా ఈ సందర్భంగా వచ్చాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే సూచన చేయదలిచాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు రాబో 2024 ఎలక్షన్కి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో 40% యువకులకి సీట్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చేసిన తీర్మానం ఈరోజు 100% అతను అమలు చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం వస్తుంది. లేనప్పుడు 83, 85 బ్యాచీలకి మళ్ళీ అతని ఓల్డ్ బ్యాచ్తో పోటీకి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఎంత మన్నన ఉన్నప్పుడు కూడాను వ్యతిరేక పవనాలు తప్పవని చెప్పేసి మేము నిర్బంధంగా మేము సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా గత 30-40 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక వ్యక్తులుగా మేము ఖచ్చితంగా అది చెప్పగలం. మేము ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు, యంగ్ బ్లడ్లు కోరుకుంటున్నారు. ఈ తరుణంలో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఖచ్చితంగా మరి యువ కెరటానికి మీరు మీ పొలిట్ బ్యూరో నిర్ణయం ప్రకారం గొండి శంకర్ నేతృత్వం మాకు అవసరం. గొండి శంకర్ తాలూకా కార్యక్రమాలని ఈరోజు ఉమ్మడి జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులుగా ఆయన ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలోనే ఉత్తమంగా ఈ స్థానిక ప్రభుత్వాలు పోరాటం అనేది ఆయన నేతృత్వంలో జరుగుతున్న నేతృత్వంలో ఈరోజు ఖచ్చితంగా యంగ్ బ్లడ్కి శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ కావాలని మేము కోరుకుంటున్నాం. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి
మేము అప్లికేషన్ కూడా పెట్టాం. ఖచ్చితంగా మేము 100% విజయం అయి 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా శ్రీకాకుళం నియోజకవర్గానికి గొండి శంకర్ శాసనసభ్యుడిగా ఉండడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.